అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో మనం చూడబోయేది ఏంటి అంటే, నిన్ను తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. ఎందుకో తెలుసా? ప్రతి కష్టం వెనుక ఒక అర్థం అనేది ఉంటుంది. ఓర్పు వహిస్తే ప్రతి కష్టం కూడా సంతోషాన్ని తప్పకుండా ఇస్తుంది. జీవితంలో నువ్వు చేసే తప్పులను వెనకేసుకొస్తూ ఉంటే నీ విజయం నీకు అందకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. నీ తప్పులన్నీ నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే నీ విజయమే నీకు ఎదురుగా వస్తుంది. ఇది అక్షర సత్యం. సమర్థించుకుంటూ కాదు, సవరించుకుంటూ వెళ్ళాలి. ప్రతిసారి పక్కవారి సలహాలు తీసుకుంటూ ఉంటే నీ మనసుకు పని ఎప్పుడు? నీ మనసు కూడా పని చెప్పాలి కదా. ఏదైనా పని చేస్తుంటేనే నీ అనుభవం అనేది వస్తుంది. మనిషికైనా మనసుకైనా. తామరాకుకు బురదలోనే పుట్టిన మలినాన్ని అంటుకోదు. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన కూడా అంటదు. ఎంత మందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఉంటే తమలా ఉండటమే ప్రత్యేకమని సంతరించుకుంటుంది. కాబట్టి నువ్వు నీలాగే ఉండు. నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఇచ్చే సమాధానం మౌనంగా వినడమే. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలో ఉండవు. శాంతంగా ఉంటే జీవితంలో దృఢంగా ఉండగలరు. చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనం అయిపోతుంది. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించాలి. కానీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ వదలకూడదు. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పకుండా అనుకూలంగా మారుతుంది. ఆలోచనలు లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయం కష్టాలకు ప్రధాన కారణమవుతుందని గుర్తుంచుకో. మేధావి వాదించి గెలవచ్చు, కానీ అజ్ఞానితో వాదించి గెలవడం అసాధ్యం. ఒక రకంగా అజ్ఞానితో వాదించటం అజ్ఞానమే అనబడుతుంది. ఒకరిని మనం మోసం చేస్తే పొందే ఆనందం క్షణం మాత్రమే ఉంటుంది, కానీ మరొకరి చేతిలో మనం అంతకంటే ఘోరంగా మోసపోతే తప్పకుండా మోసపోతాం. అందుకే పెద్దలంటారు, తాడిని తన్నేవాడుంటే తలను తన్నేవాడు కూడా తప్పకుండా మరొకడు ఉంటాడు అని. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాన్ని, అలాగే బలహీనతలను కూడా గుర్తించాలి. తూకాన్ని వేసుకొని మరీ నిర్ణయం తీసుకోవాలి. నువ్వు గెలిచేంత వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు. ఎవరో వినిపించుకోరు కూడా. కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి మిత్రమా. జీవితంలో మంచి రోజులు రావాలి అంటే కాస్త సమయం పట్టొచ్చు. కాస్త ఆ సమయంలోనే మనకు జీవితం అంటే ఏంటో, దాని విలువ అర్థం ఏంటో తెలిసిపోతుంది. సంసారంలో సర్దుకుపోయే గుణం భార్యాభర్తల ఇద్దరికీ ఉండాలి. ఒకరికి మాత్రమే ఉండి సర్దుకుపోతూ ఉంటే ఇంకొకరు మాత్రం సమస్యగా మిగిలిపోతారు. నిన్ను వదిలి వెళ్ళిన వారందరికీ నీ విలువ, నీ అర్హత తెలియని వాళ్ళవచ్చు. అర్హత లేని వాళ్ళు అని గ్రహించు. అంతేకాని కుమిలిపోతూ ఉండవద్దు. మన నిజ జీవితంలో అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏంటి అంటే, వ్యక్తులు చాలా సందర్భాల్లో చెడ్డవాళ్ళ సాంగత్యం చేస్తూ ఉంటారు. మంచి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు. నిజం, ఇది అక్షర నిజం. జీవితంలో కొన్నిసార్లు కొన్ని మర్చిపోతే కానీ బతకలేము. అలాగే కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. చేతిలో రేఖలు చూసి భవిష్యత్తు చెప్పొచ్చు అనుకుంటే మరి చేతులు లేని వారి భవిష్యత్తు లేనట్ట? ఆలోచించండి. నిజమే కదా. పొలంలో విత్తనాలు వేయకపోయినా గడ్డి పెరుగుతుంది, నేల వృధా అయిపోతుంది. అలాగే మనుషులు మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి. జీవితం కూడా వృధా అయిపోతుంది. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక దీపం వెలిగించే ప్రయత్నం చేయడం మంచిది కదా. జీవితంలో ప్రయత్నించి విఫలం కావడానికి ఎంత మాత్రం సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఎప్పుడో విఫలం కానివాడు ఎన్నడూ ప్రయత్నించలేదని అర్థం.
నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిని నువ్వు అనుభవించి తీరాల్సిందే. అది ఆనందమైన లేదా విషాదమైన. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినా ఇంకా సరిపోలేదు, ఇంకా కావాలి అంటున్నారంటే నువ్వు సాయం చేసే వ్యక్తి సరైనవాడు కాదు అని అర్థం చేసుకో. క్రూలదోయడం తేలికే, నిలబెట్టడమే కష్టం. అది ఇల్లైనా కాపురమైనా, అది జీవితమైనా. నీకు మర్యాద దొరకని చోట నీ కాలి చెప్పులకు కూడా అక్కడ వదలవద్దు. మిమ్మల్ని నమ్మిన వారికి ఎప్పుడూ అబద్ధం చెప్పవద్దు. ఎందుకంటే మీరేం చెప్పినా వాళ్ళు నిజమని నమ్ముతారు కాబట్టి. ఇతరులు కష్టాలను చూసి ఇతరులకు దయం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాలలో ఉన్నవారికి నిజంగా నువ్వు భగవంతుడివే అవుతావు. ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా అసాధ్యం. అదే ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడూ అసాధ్యం కాదు. సహనం లేనివాడు ఎప్పటికీ విజయం సాధించలేడు. బ్రతకడం కోసం రాజీ పడడం కన్నా రాజీపడి బ్రతకడం చాలా ముఖ్యం. మనకు నచ్చేలా బ్రతకడం, దానికోసం యుద్ధం చేయడం ఉత్తమం. తెలివైన వారు తమ మనసును తాము ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటారు. ఎందుకంటే మనసు ఎప్పుడూ ఎవ్వరిని మోసం చేయదు కాబట్టి. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. చెడ్డవారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండటం కంటే మంచివారితో చిన్న పరిచయం ఉన్నా చాలు. అది నీకు ఎప్పుడూ ఒక మంచి అనుభవాన్ని మిగులుస్తుంది. తప్పుల్ని పదే పదే క్షమించేస్తే మరో పెద్ద తప్పుకు దారి తీయవచ్చు. కలిసి వచ్చిన వారు అందరూ జీవితంలో అదృష్టం కలిసి వచ్చిన వారు కాస్త త్వరగా విజయం సాధిస్తారు. కష్టపడేవారు కాస్త ఆలస్యంగా విజయాన్ని సాధిస్తారు. అంతే. గేదెకి గడ్డి దొరికినంతగా తొందరగా సింహానికి జింక దొరకదు కదా. లేనివాడినని ఎప్పుడూ బాధపడవద్దు మిత్రమా. ఎందుకంటే ఉన్నవారు పడే బాధల కంటే లేనివారు పడే బాధలు చాలా తక్కువ. పులి ఎప్పుడూ పులిలాగే జీవించాలి. అలా కాకుండా పొరపాటున పిల్లిలా బ్రతకడానికి ప్రయత్నించినా కూడా అది ప్రతి గాడిదకు అలసైపోతుంది. అబద్ధం దర్జాగా బతికి ఏదో ఒక రోజు చచ్చిపోతుంది. నిజం రోజు చస్తూ ఉన్నా సరే ఏదో ఒక రోజు బతికి భవిష్యత్తుకు చరిత్రగా మారుతుంది. నిత్యం బ్రతుకుతుంది నిజాయితీ. నిజాయితీగా ఉండు. నిశ్శబ్దంగా ఉండిపోవద్దు. మాట పడకు. విలువలోని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడూ ఎవ్వరూ రారు. ఎవరైతే ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు. సరైన సమయం కోసం ఎదురు చూసే వారికంటే ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునేవారే మంచివారు, తెలివైనవారు. కన్నులు చెదిరి గురి తప్పితే అది మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. నీ తప్పును నువ్వు ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాకా అది పర్యావరణం చెందక తప్పదు. నువ్వు కలత చెందక తప్పదు. కదలని బొమ్మకు కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. మౌనంగా ఉంటున్నారు అంటే మాట్లాడే ధైర్యం లేక కాదు, వాదించడం ఇష్టం లేక. నిజాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే అబద్ధాలకు ఆశ్రయించిన అవసరం ఉండదు. మానవ సంబంధాలు తరచుగా జరిగే పొరపాట్లు ఏంటి అంటే ఎదుటి వైరు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడమే. అసలేమీ ఆలోచించకుండా 10 రెట్లు స్పందించటమే. తుడుచుకుంటూ కన్నీళ్లు చెరిగిపోతాయేమో కానీ ఆ కన్నీటికి కారణమైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. హింస అంటే శారీరకమైనది కాదు. మాటలతో ఎదుటి వారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే ధైర్యం లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. ప్రతిరోజు జుట్టును సరిచేసుకున్నట్లే హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నీకు విలువ లేని చోట నీకు నిజం ఎప్పుడూ గెలవదు. నీకు నువ్వు నిలదొక్కుకోవాలి. నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్టు. నవ్వుతూ మాట్లాడిన వారందరూ కూడా నా వాళ్ళు అని పొంగిపోవద్దు. ఏమో
ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అలాగే ప్రతి విషయంలో ధైర్యంగా ఉండు. ఏ విషయాన్ని కూడా నువ్వు సాధించాలంటే ప్రయత్నం ముఖ్యమని గుర్తుంచుకో. ఈ శ్రీకృష్ణ సందేశం మీకెంతగానో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ని సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో తప్పక కామెంట్లో తెలియచేయండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.